మన దేశ చరిత్రను ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా ఎందుకు వక్రీకరించిల్లు? ఇక్కడ బాబర్‌లు, అక్బర్‌లేమో హీరోలు. రాముడు, కృష్ణుడేమో ఏదో మానవులు, లాగా వచ్చిన వ్యక్తులు అనేలాగా ఎందుకింత వక్రీకరణ జరిగిందసలు? ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అబ్దుల్ కలాం అని ఒక వ్యక్తి విద్యాశాఖ మంత్రి, అబ్దుల్ కలాం. మౌలానా అబ్దుల్ కలాం. ఓకే. మౌలానా. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఓకే. విద్యాశాఖను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఓకే. ఈ విద్యాశాఖను ప్రభావితం చేయాలి, మొఘల్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చూపించాలి, అభూత కల్పనలు రాయగలిగిన చరిత్రకారులను మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి డిడి కోశాంబి, ఆర్ఎస్ శర్మ, రోమిలా థాపర్, ఇబ్రహీం అబీబ్, బిపిన్ చంద్ర, కేఎన్ పనిక్కర్, అలాగే సతీష్ చంద్ర, ఓకే, ఇలాంటి రచయితలందరినీ వాళ్ళు గంపగుత్తగా కొన్నారు. ఓకే. కొని ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులకు అనుకూలంగా, మైనారిటీలకు అనుకూలంగా చరిత్రను తయారు చేశారు. ఓకే. ఓకే. ఎంత బాధాకరం అంటే చరిత్రకారులు, మేము యూరోపియన్ చరిత్రకారులం, మేము మహమ్మదీయ చరిత్రకారులం, మేము హేతువాద చరిత్రకారులం, మేము కమ్యూనిస్టు చరిత్రకారులం అని చెప్పుకున్నారు కానీ అందరూ మేము భారతీయ చరిత్రకారులం అని చెప్పుకున్నటువంటి వాడు ఒక్క చరిత్రకారుడు కనిపించారు. ఇది బాధాకరం. కరెక్ట్ చెప్పారు. వీళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు జొప్పించారు, అలాగే అభూత కల్పనలు జొప్పించారు. అప్పటి ప్రభుత్వాలకు అనుకూలంగా చరిత్రను వండి వార్చారు. ఈ ఎన్సీఆర్టీ అనేటువంటి ఈ యొక్క పుస్తకాలను ముద్రించేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తినాయి ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే వెల్లువెత్తి ఓకే. అయినా వాళ్ళకు చీమగుట్టినట్టు కూడా. తర్వాత ఈ ఎన్సీఈఆర్టీ, జేఎన్యూలో ఉన్నటువంటి మేధావులు, ఎలైట్స్ అంటాం, అలాంటి మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు, తర్వాత కమ్యూనిస్టు భావాజాలం ఉన్నటువంటి చరిత్రకారులు, అలాగే ఈ హేతువాద దృష్టితో ఉన్నటువంటి చరిత్రకారులు, వీళ్ళందరూ తమ సొంత భావాజాలాన్ని, ఆ పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి భావాజాలాన్ని చొప్పించి వండి వార్చి ఇదే చరిత్ర, ఇదే నిజమని మనల్ని నమ్మించి మన చేత చదివించారు. అన్యాయం చేశారు. మాట చెప్పాలి, చరిత్రకు సెక్యులరిజంతో, చరిత్రకు కుటుంబంతో, చరిత్రకు సమాజంతో సంబంధం ఉండదు. చరిత్ర అంటే జరిగిన సంఘటనల సమాహారం. అందులో చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. దాన్ని మనం అలాగే చూడాలి. అలా కాకుండా దానికి రంగు, రుచి, వాసన కల్పిస్తే దాని అస్తిత్వం మరణిస్తుంది కదా. ఒక్కసారి చరిత్ర తన అస్తిత్వాన్ని కోల్పోతే ఇక దానికి విలువ ఉండదు. విలువే ఉంటుంది. ఇంకేం నేర్చుకుంటారు రాబోయే తరాలు? దాని నుంచి ఏం నేర్చుకుంటారు? కాబట్టి ఈ చరిత్రకారులందరూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎంత దుర్మార్గం అంటే లక్షల మందిని చంపిన వాడిని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తారు. రక్తపు ఏరులు పాడినటువంటి యుగాన్ని స్వర్ణయుగంగా కీర్తిస్తారు. సొంత అన్నదమ్ములను, తండ్రిని, సమాజాన్ని సర్వనాశం చేసినటువంటి వ్యక్తులను శాంతి కాముకుడిగా వీళ్ళు చిత్రీకరిస్తారు. ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నట్టుగా ఉంది వ్యవహారం. చీము నెత్తురు లేకుండా ఒరే మనం ఏం రాస్తున్నాం, వాస్తవం రాస్తున్నాం, మనసు చంపుకొని రాస్తున్నాం, ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోకుండా వాళ్ళు ఈ విధంగా రాసేసి ఏమైంది సార్ మన చరిత్రకారులకి, మేధావులకి అంటే అమ్ముడుపోతారు. దేశభక్తి అంటే కొన్ని వందల సంవత్సరాల ఈ దేశ హననానికి, విధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని హీరోలుగా, గొప్ప వ్యక్తులుగా కీర్తించడానికి చేతులు ఎలా వస్తాయి సార్ అసలు? అది బాధాకరం. ఇప్పుడు కొంతమంది చరిత్రకారులు ఉన్నారు, వాళ్ళను రష్యాకు తీసుకొని పోయి అక్కడ బాగా పార్టీలు గిట్టీలు ఇచ్చేసేస్తే కమ్యూనిజానికి సంబంధించి అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా రాస్తారు. కొంతమంది చరిత్రకారులు ఉన్నారు, చైనాకు తీసుకొని పోయి వాళ్ళను బాగా అక్కడ అన్ని రకాలుగా చూసుకుంటే బాగా వస్తే కన్నా వాళ్ళకు చైనాకు అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారు, వ్యాసాలు రాస్తారు. ఇప్పుడు ఏంటంటే చరిత్రను చరిత్రగా, వాస్తవాన్ని వాస్తవంగా రాస్తే ఇబ్బంది లేదు. అవాస్తవాలను వాస్తవాలను చెప్పి మభ్యపెట్టి మారేడుకాయ చేసేసి మనకు అందిస్తే ఇది జాతి క్షమించలేదు. ఎంత దారుణం అండి నిజంగా. అసలు చరిత్ర ఉండాలన్నా అసలు చరిత్ర అనే సబ్జెక్ట్ని ఎత్తిమారిస్తే పోయి అనిపిస్తుంది. కొంతకాలానికి నాకు తెలిసిన మటుకు చరిత్ర అనేటువంటిది సబ్జెక్టు స్కూళ్ళలో, కాలేజీలో ఉండదేమో. క్వాంటమ్ గింటమ్ అని ఏంటంటే వచ్చేస్తున్నాయి, క్వాంటమ్ వస్తుంది. ఇక అసలు క్వాంటము వచ్చేటప్పుడు భగవంతుడే నశించిపోయే రోజులు వచ్చేసాయి మానవ మేధస్సు నుంచి. మరి ఇంక చరిత్ర మిగులుతుంది. దానికి ఇంత ఘోరమైనటువంటి అన్యాయం తలపెట్టినటువంటి వ్యక్తులు ఆల్రెడీ దానికి చేసేసారు, దాన్ని అన్యాయం చేసేసారు, కుక్కలు చింపిన విస్తర. ప్రాచీన భారతదేశ చరిత్రకు మార్కిస్టు, కమ్యూనిస్టు భావాజాలాన్ని ఎక్కించి మన మీదకి తోసేసారు.
ఒక పథకం ప్రకారం జరిగింది. పథకం ప్రకారమే జరిగింది. ఏదో అనుకోకుండా జరిగింది బ్యాన్ కాదు. అనుకోకుండా పథకం ప్రకారమే చేశారు. దాన్ని కాంగ్రెస్ వంత పాడింది. వతపడింది, కాంగ్రెసే పడింది వతపడింది. చరిత్రకారులు గప్పగొత్తుగా కొనుక్కుంది. ఓకే. ఎన్సీఆర్టీని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఓకే. ఒక ముస్లిం విద్యాశాఖ మంత్రిని పెట్టుకుంది. బా. వాళ్ళకి వాళ్ళు ఏం కావాలన్నా ఏ విధంగా రావాలన్నా ఒక నిడివి ఉంటుంది చరిత్రకు. ఆ నిడివిని కట్ చేసేసి పేస్ట్ చేసేసి పెద్ద నిడివిని తగ్గిస్తారు, చిన్న నిడివిని పెద్దగా చేస్తారు. ఆ విధంగా చరిత్రను కుదించారు, చరిత్రను పెంచారు, చరిత్రను తొలగించేశారు. ఇట్లా రకరకాల విన్యాసాలు చేశారు. రైట్ గురించి ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మన కర్మభూమి, వేదభూమి అంటారు. అసలు గాంధారి పుట్టిన దేశంగా కూడా చెప్పుకుంటారు. అలాంటి దేశం మన హిందూ దేశంగా కాకుండా తాలిబాన్లకి ఆలవాలంగా ఎలా మారింది, అసలు మన చేతుల నుంచి ఎలా పోయింది? అసలు నిజమేనా అది హిందూ దేశం? అది ఒకప్పుడు హిందూ దేశం, ఓకే, గాంధార దేశం అనేవారు. అవును. ఒకప్పుడు అక్కడ అనేకమైనటువంటి శివాలయాలు ఉండే. కుషానులు వీళ్ళంతా కూడా పరిపాలించినటువంటి ప్రదేశం అది. ఓకే. వాళ్ళు అక్కడ సంస్కృతి నాగరికతను ఎంతో గౌరవించి అభివృద్ధి చేశారు. కాల ప్రవాహంలో ఇదంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక తాలిబాన్లు విద్రోహ చర్యలకు పడేటువంటి ఒక దేశంగా మనం చూస్తాం. బౌద్ధ మతం విలిసిల్లింది, హిందూ మతం విలిసిల్లింది, సంస్కృతి నాగరికత విలిసిల్లింది, ప్రపంచానికి చాటి చెప్పింది. అటువంటి సంస్కృతి ఇప్పుడు అక్కడ నాశనం అయిపోయింది. నాకు చూస్తుంటే మన హిందూ దేశం కూడా అలా అయ్యే అవకాశం ఉందా గురుగారు? ఎందుకంటే చూస్తుంటే క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అన్ని పెరిగిపోతుంది ఇక్కడ. ఎందుకంటే హిందూ మతం నాకు తెలిసిన మటుకు ఈ దేశం ఇంతకాలం ముస్లింలు పరిపాలించిన ఇస్లాంలోకి మారకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఋషులు, వాళ్ళ ఆలోచన సరళి. ఇదంతా కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు హిందూ మతాన్నే నమ్ముకుని ఉన్నారు, కానీ వేరే మతంలోకి మారకుండా ఉన్నారు. వేరే మతస్థులను గౌరవించారు. అవును. ఇతర మతస్థులకు, ఇతర మతాలకు ఆశ్రయం కల్పించారు. భిన్నత్వంలో ఏకత్వంతో మొన్న ఒక వ్యక్తి చెప్తుంటే విన్నాను నేను. మీరు ఎంత గొప్ప దేశంలో ఉన్నారో తెలుసా అండి. మిగతా దేశాల్లో ఒకటే మతంలో 2 తెగలున్నా కూడా విధ్వంసం చేసి కొట్టుకుంటారు. మీ దేశం ఏంటంటే, అతను ఫారినర్ చెప్తున్నాడు అనమాట, మీ దేశంలో కొన్ని వందల మతాలు, తెగలు, కులాలు, ప్రాంతాలు, ఇన్ని గొడవలు ఉండి కూడా మీరు ఎంత చక్కగా కలిసి ఉంటున్నారండి, గ్రేట్ ఇండియా అని హ్యాట్సప్ చెప్పాడు ఆయన. మరి దాన్ని సంతోషపడాలా, లేదంటే మెల్లిమెల్లిగా హిందుత్వం కనుమరుగవుతుంది బాధపడాలో అర్థం కాని పరిస్థితి. రైట్ గురూజీ, మన దేశం మీద 1000 ఏళ్ళ దాడులు జరిగాయి. 1000 ఏళ్ల పాటు ఎన్ని మతాలు, ఎంతమంది వచ్చి దాడులు చేశారు. సో మనం ఈ దాడుల ద్వారా భూములు, ఆస్తులే కోల్పోయామా, ఇంకేదన్నా కోల్పోయామా? 1000 సంవత్సరాల్లో భారతదేశం చాలా విలువైనటన్నీ కోల్పోయింది, చాలా కోల్పోయింది. 1, 2 కాదు. మనము ఒకవైపు ఆఫ్ఘన్ను కోల్పోయాము, సింధును కోల్పోయాము, సింధు నదులను కోల్పోయాము, బెంగాల్లో సగం కోల్పోయాము, కాశ్మీర్లో సగం కోల్పోయాము, భారతదేశాన్ని సగం కోల్పోయాము, తక్షశిలను కోల్పోయాము. ఈ రోజు తక్షశిల రావల్పిండి పాకిస్తాన్లో ఉంది. తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు ఉపాధ్యాయుడికి పనిచేశాడు. చరకుడు, జీవకుడు అక్కడ చదువుకున్న పాణిని, అంత గొప్ప గొప్ప వ్యక్తులందరూ చదువుకున్నటువంటి తక్షశిలను కూడా మనం కోల్పోయాం. ఇంకా ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో తెలియదు. నిరంతరం వాళ్ళతో మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మాత్రం దాడులను ఆపకుండా గమ్మునే ఉండడం, ఏం చేయాలో తెలియని పరిస్థితి.